అంటే దేవుని కోసం శ్రమ పడే అవకాశం వచ్చినప్పుడు ఒకవేళ మీరు దాన్ని జార విడుచుకుంటే, కొంతమంది ఏం ఆలోచిస్తున్నారండి, మళ్ళా మినీ సెమినార్ మళ్ళీ పిల్లల సెమినార్ కూడా పెట్టేశారండి. ఏదో పిల్లలు వదిలేసి మేమేదో బయలుదేరదాం అనుకుంటే మళ్ళీ పిల్లలు తీసుకొని మేము బయలుదేరాలి. అంటే కుటుంబాలుగా రావాలి. సంఘం కూడుకోవడం అంటే ఏంటి? ఏమండి, కుటుంబాలుగా కదా వెళ్ళాలి మనమంతా. అదే కదా దేవుడికి పండగ. ఎక్కడైనా పార్క్కి వెళ్ళేటప్పుడు పిల్లలు వదిలేసి వెళ్తారేంటి? ఆనందించడానికి. ఏమండి, సముద్ర పొడ్డుకి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా టూర్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరిని తీసుకుని వెళ్తారు? టోటల్ ఫ్యామిలీ అంతా కూడా, అవసరమైతే ముసలోళ్ళైన అమ్మా నాన్న కూడా పట్టుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే అంతా కుటుంబంగా కలిసి వెళ్ళి అక్కడికి వెళ్ళి దిక్కుమాలి పోజులు ఇచ్చి ఫోటోలు తీసుకోవాలి. అవునా? మరి ప్రయాణంలో మనం టూర్కి వెళ్ళామని స్టేటస్లు పెట్టాలి కదా. ఏమండి, ఎంత దూరమైనా ప్రయాణం కోసం కుటుంబాలతో వెళ్ళిపోవడానికి సిద్ధపడినప్పుడు దేవుని పని సెమినార్ అనేసి అబ్బాబాబా పిల్లలు రాలేరండి, ముసలోళ్ళు ఉంచేస్తామండి, పిల్లల్ని కూడా అక్కడి నుంచి వస్తాం, మేము మాత్రం వస్తాం, అవసరమైతే మా ఆవిడ కూడా రాదు, నేనే సింగిల్గా ఏకలింగంలో నేను ఒక్కడిని వచ్చేసి వెళ్ళిపోతానండి. ఇలాంటి వాళ్ళు లేరా? అలాంటి వాళ్ళందరికీ దేవుడు చెప్తున్నాడు, చచ్చావురా నువ్వు ఎప్పుడో, నువ్వు చచ్చాక నిజంగా చేస్తావురా ఏంటి, నరకానికి పోతావని అర్థం.